ఈ 27-31 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుని సైనికులు, అప్పుడు అధిపతి యొక్క సైనికులు అన్నాడు 27వ వచనంలో. అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి, అంటే వారు అధికారికంగా కొన్ని కార్యక్రమాలు జరిగించేటప్పుడు వారికి ఉన్నటువంటి మందిరాలు, కొన్ని అధికారికమైనటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. యూదులకు అధికారమైనటువంటి స్థలాలు, మందిరాలు కొన్ని ఉన్నాయి. చట్టపరంగా, లేఖనపరంగా వాళ్ళకు ఉన్నటువంటి మందిరాలను బట్టి ఇక్కడ మెన్షన్ చేశాడు. అధికార మందిరంలోనికి ఎవరు తీసుకుని వెళ్ళారు అధికార మందిరంలోనికి? అధిపతి యొక్క సైనికులు. అధిపతి యొక్క సైనికులు యేసుప్రభు వారిని ఆ అధికార మందిరంలోనికి తీసుకుని పోయారు. ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చురి. యేసుక్రీస్తు వారిని బాధ పెట్టడానికి, సిలువ వేయడానికి, హింసించడానికి యూదుల్లో సైనికుల అందరినీ అన్నాడు. మరి బహుశా మెయిన్ ముద్దాయిగా యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉండి ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? దేశద్రోహి. ఎవరు? దేశద్రోహి, ఒక టెర్రరిస్ట్ లాంటివాడు అనమాట వాళ్ళ దృష్టిలో. అలా భావించి యేసుప్రభు వారిని సిలువ వేస్తున్నారు. అందుకే కదా బరబ్బాని విడుదల చేయమంటారా, యేసుని విడుదల చేయమంటారా అని పిలాతు అడిగితే ఏం చెప్పారు వాళ్ళు? బరబ్బాని విడుదల చేయమన్నారు. మరి యేసుని ఏం చేయమంటారు అని అడిగితే సిలువేయము అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి వారి యొక్క ఉద్దేశం ఏమైంది? ఆయన ఒక టెర్రరిస్ట్, దేశద్రోహి అని చెప్పేసి అలాంటి ముద్ర వేసి యేసుక్రీస్తు వారిని సిలువకు ఆయన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు అంత తీవ్రంగా ప్రభువుని గురించి ఆలోచన చేశారు కాబట్టి ఆయన్ని బాధ పెట్టడానికి ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఏం చేశారనంటే సైనికులందరినీ సమకూర్చారు. ఒక భయంకరమైనటువంటి, ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి, మీరు రావద్దు, ఈ టైంలో రావద్దు, ఎక్కువ మంది వస్తే ప్రాబ్లం వస్తుంది, మేము వాళ్ళని కంట్రోల్ చేయలేము అని పోలీసులు చెప్తూ ఉంటారు కదా. అట్లాగే యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు అలాంటి సమస్య బహుశా రాకుండా, ఒకటి. రెండు, ఆయన్ని అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేయడానికి సైనికులందరినీ పిలిపించారు. అంటే సైనికులను సమకూర్చారు. ఇప్పుడు ఒక సీఎం వస్తున్నాడు అనుకోండి మన ప్రాంతానికి, ఏం చేస్తారు? ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులందరినీ ఏం చేస్తారు? అక్కడికి సమకూరుస్తారు. అన్ని రకాల కానిస్టేబుల్స్ని పిలిపిస్తారు. ఎందుకంటే అప్పుడు అక్కడ వాళ్ళకి ఏం కావాలి? సెక్యూరిటీ కావాలి, ఆ సైన్యం అవసరం కాబట్టి. యేసుక్రీస్తు వారి గురించి అలా ఆలోచన చేసి సైనికులను సమకూర్చారు. లేకపోతే మిలిటరీ లాంటి ఒక సైన్యాన్ని సమకూర్చారు. 28వ వచనంలో వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి మొండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయన్ని అపహసించి ఏం చేశారండి? ఇక్కడ ముందు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి వస్త్రాలు తీసివేసేసారు. ఏమున్నాయి యేసుప్రభు వారికి ఉన్న వస్త్రాలు ఏంటి? ఆయన అంగీ వేసుకుని ఉన్నాడు. అంటే అంగీ ఎలాంటి అంగీ అది? బహుశా యేసుక్రీస్తు వారు వేసుకున్న వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు? అంగీ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది అంగీలు వేస్తూ ఉంటారు. చర్చెస్లో పాస్టర్లు తెల్లటి అంగీలు వేస్తుంటారు. అలాంటి అంగీ వేసుకుని ఉంటాడా యేసుప్రభు వారు? కాదు. యేసుక్రీస్తు వారు వేసుకున్న అంగీ అల్లిక అంగీ, అంటే కిందకి మీదకి అల్లినటువంటిది. ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఊలుతోటి బుట్టలో, ఇంకా ఇప్పుడు వస్త్రాలు అల్లుతున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఇవి
స్వెటర్స్ ఇవి అల్లుతూ ఉంటారు. అట్లా యేసుక్రీస్తు ప్రభు వారికి మంచి నాణ్యమైనటువంటి ఊలుతో బహుశా ఎవరో కొంతమంది సహోదరులు అంగీలు అల్లి ప్రభువుకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సొంతంగా ఆయనే షాప్కి వెళ్ళి కొనుక్కోలేదు, కానీ అలా బహుశా ఎవరైనా సహోదరులు ఆయనకి ఇస్తే ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఆ అంగీలు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి కూడా. యేసు ప్రభు వారికి ఎవరో మరి వాళ్ళు ఎలాంటి భాగ్యం దొరికింది వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభు వారికే బట్టలు ఇచ్చే భాగ్యం దొరికింది. చేతితో కష్టపడి అల్లి ఇచ్చే భాగ్యం దొరికింది. ఆ అంగిని యేసుక్రీస్తు ప్రభు వారు వేసుకొని ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ అంగి, యేసుక్రీస్తు ప్రభు వారు అంగి తీసివేసి ఎర్రటి అంగీని తొడిగించేశారు. ఏమో మరి వాళ్ళ ఉద్దేశం. ఆ ఎర్రటి అంగి తొడిగించడం ఎందుకు తొడిగించారో, ఒకవేళ వాళ్ళు ఆయన్ని ఉగ్రవాదిగా భావిస్తూ ఎర్రటంగి తొడిగించారా, ఆయన ముద్దాయి, ఆయన దేశద్రోహిగా భావిస్తూ ఎర్రటంగి తొడిగించారా, లేకపోతే ఒకవేళ కొడితే ఆయన మరి రక్తం కనపడకుండా ఉండాలని ఒకవేళ ఆలోచన చేశారా, ఏమో తెలియదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ అంగి మాత్రం ఎలాంటి అంగి తొడిగించారు? యేసు ప్రభు వారికి ఎర్రటి అంగి తొడిగించేశారు అనమాట. ఈ అంగి తీసేసేసారు. ఏం చేశారు? తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి తన తలకు పెట్టి. అల్లి అని అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు మనం? ముళ్ళ కిరీటాన్ని అల్లేరంటే ఎక్కడన్నా ఉంటే కొనుక్కొచ్చారనే దాని అర్థం? అప్పటికప్పుడే అక్కడికక్కడే స్పెషల్గా యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఏ స్థాయిలో ఆయన్ని దేశద్రోహిగా, ఆయన లేకపోతే ఆయన్ని ఒక బలమైనటువంటి టెర్రరిస్ట్గా, ఉగ్రవాదిగా వాళ్ళు భావిస్తున్నారు, ముద్ర వేశారు యేసుప్రభు వారికి. దాన్ని బేస్ చేసుకొని పదునైన ముండ్లతో చాలా స్ట్రాంగ్గా, మనకి ఇప్పుడు కొన్ని ముళ్ళు ఉంటాయి. మనం ఉదాహరణకి మనకి బాగా పరిచయమైన ముళ్ళు, బాగా పొదునైనవి ఇవేంటి అంటే తుమ్మ ముళ్ళు ఉంటాయి కదా, ఏమంటారు? తుమ్మ ముళ్ళు అయినా వాటిని అనేది నల్ల తుమ్మ ముళ్ళు కూడా ఉంటాయి, కానీ ఊరకనే వంగిపోతాయి అవి. కానీ ఇప్పుడు ఈ ఏమంటారు? చిల్ల చెట్లు, అడవి తుమ్మ ముళ్ళు కొన్ని ఉంటాయి. ఆ ముళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందమ్మా? అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అది పడుచుకుంటే ఇక మామూలుగా ఉండదు. బహుశా ఒకవేళ వంగిపోని, విరిగిపోని ప్రత్యేకమైనటువంటి ముండ్లు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని బాధ పెట్టడానికి, ఆ తలకు పెట్టడానికి స్పెషల్గా తయారు చేయించారండి. అది మామూలు విషయం కాదండి, చిన్న చిత్తక విషయం కాదండి. అంత భయంకరమైన ముండ్లతో కిరీటం అల్లి యేసుప్రభు వారికి పెట్టారు. అంటే ఇదిగో ఏ పడితే అవి చేయొద్దు, ఎలాంటి ముళ్ళు పెడితే అలాంటి ముళ్ళు కాదు, స్ట్రాంగ్ ముళ్ళు, శిరస్సుకు దిగిపోవాలో కొడితే అలాంటి ముళ్ళు కావాలి. అలాగా ప్రత్యేకమైన ముళ్ళుని తయారు చేయించి, ముండ్ల కిరీటాన్ని తయారు చేయించి యేసుప్రభు వారికి పెట్టారండి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టారు. ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచారు. అంటే ఒక రెల్లు అంటే మామూలుగా అయితే మనం చిన్న ఏదో దుమ్ము ధూళి అలా అనుకోవచ్చు, కానీ ఇక్కడ రెల్లు అని అన్నాడు. ఆయన చేతిలో పెట్టాడు అన్నాడు. ఆయన చేతిలో ఉంది రెల్లు. అప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. రెల్లు ఆయన చేతిలో పెట్టి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి అపహాసం చేశారండి. ఏం చేశారు? ఆయన చేతిలో ఓ రెల్లుంచేసి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము అని అపహాసం చేశారు. అంటే యేసుక్రీస్తు వారు నువ్వు యూదుల రాజువా అని పిలాతు అడిగితే ఏమన్నాడు? నువ్వు అన్నట్టే, ఆయన యూదుల రాజే. ఇక్కడ యూదులు ఉన్నారు, అధికారులుగా రోమీలు ఉన్నారు, రోమీలు పరిపాలన నడుస్తూ ఉంది. అక్కడ యూదులందరూ ఉన్నారు,
యేసుక్రీస్తు వారిని చంపాలని కోరుకుంటుంది యూదులా రోమీలా? యూదులు. రోమీయుడైన పిలాతేమో విడుదల చేయాలని చూస్తున్నాడు. యూదులు పెద్దలు, ప్రధాన యాజకులు, ప్రజలందరేమో యేసు వారిని చంపాలి 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 అని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. అంటే రెల్లు అంటే బహుశా ఒకవేళ నేనేమనుకుంటున్నానంటే, మనకు బాగా పరిచయం కుప్ప కొట్టడం ఐడియా ఉంటుంది కదా, కుప్పలు కొట్టడం. వరి కుప్పలు కొట్టేటప్పుడు కర్రలు ఉంటాయి, కర్రలు తీసుకొని బాదుతారు కదమ్మా, వెన్నులు ధాన్యం రాలిపోవడానికి. బహుశా అలాంటి కర్ర ఏమో, ఒక వంక కర్ర లాంటిది ఏదైనా కర్ర ఉందేమో, ఆయన రాజు అని చెప్పడానికి ఒకవేళ దండంలాగా కర్ర ఆయన చేతిలో పెట్టారేమో అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. ఆయన చేతిలో ఆ కర్ర ఏమన్నా పెట్టారేమో. అప్పుడు ఆ కర్ర తీసుకొని ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత ఏం చేశారట, ఉమ్మి వేశారు. ముందు ఏం చేశారు? ఉమ్మి వేశారా? వేశారు ఉమ్మి. ఒక్క వ్యక్తి ఉమ్మి వేస్తేనే ఎలా ఉండిద్ది ముఖం మీద? ఒక వ్యక్తి ఉమ్మి వేస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అలాంటిది ఎంతోమంది ఆయన ముఖం మీద ఊసేస్తే ఆయన పరిస్థితి ఏంటండి? ముఖం మీద ఉమ్మి వేశారండి. సరే, జనరల్గా ఎవరైనా మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా గొడవ పడినప్పుడు ఎవరి మీదైనా మరీ చండాలంగా ఉంది అని, మరీ చండాలంగా ప్రవర్తిస్తున్నారని ఉమ్మేశారనుకోండి, ఉమ్మి వేసిన వెంటనే ఏం చేస్తాడండి ఆ వ్యక్తి? ఉమ్మి వేయబడిన వ్యక్తి ఏం చేస్తాడు? తుడుచుకుంటాడా? తుడుచుకోడండి. ఇప్పుడు వీళ్ళు ఉమ్మి వేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు తుడుచుకుంటా ఉన్నాడు కదా, తుడుచుకుంటున్నాడా? ఎందుకు తుడుచుకోవటం లేదు? ఆయనకి తుడిచి వేసుకునే అవకాశము లేదు. 2 చేతులు మ్రానికేసి కొట్టేశారు, మ్రానికి పెట్టేశారు. బహుశా తుడిచి వేసుకునే అవకాశం లేకపోవచ్చు. ఇక ఆ విధంగా ఊసారు అని అంటే, ఇక వచ్చినోడల్లా ఊస్తున్నాడు ఆయన పైన. వచ్చినోడల్లా అంటే ఒక విధమైనటువంటి పగండి అది. మనం ఏదో చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు ఆయన గురించి అక్కడ ప్రాక్టికల్ సిచ్యువేషన్ను చూస్తే వారి హృదయాలు కలవరం చెందినాయి. వారు అది చూడలేక ఆ పరిస్థితిని అలా కుప్పలుగా ఉమ్మి వేయబడడం, ఆయన ముఖాన్ని చూడలేకపోవడం, ఆయన రాజైనటువంటి వ్యక్తిని ఆయన అపహసించడం, అవమానించడం చూడలేక పారిపోయారండి శిష్యులు, భరించలేకపోయారండి. ఆ ఉమ్మి వేయబడిన ఆ ముఖం మీద ముళ్ళ కిరీటం పెట్టేసేసి ఏం చేశారంట, ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద అంటే కొట్టిరి అన్నాడండి. ఒక్కటే ఉంది కర్ర, ఆయన చేతిలో ఉంది, దానిని తీసుకున్నారు. కొట్టిరి అన్నాడు అంటే కొట్టేరా? మరి అందరూ ఎలా కొడతారు? అది తీసుకొని ఒకరి తర్వాత ఒకరు కొట్టారండి. ఒకరు కొడితే ఇంకొకరు, వాళ్ళ తర్వాత వాళ్ళు స్టేషన్లో కానీ ముద్దాయిని, తీవ్రవాదిని కొట్టి అలిసిపోతే ఇంకొకరు లాఠీ తీసుకొని కొడతారు, వాళ్ళు అలిసిపోతే ఇంకొకరు లాఠీ తీసుకొని కొడతారు. ఆ విధంగా యేసుక్రీస్తు వారిని ముళ్ళు కిరీటం మీద కొట్టారండి. ఒకసారి ఆలోచించండి, అసలు ఆయన తలకి ముళ్ళ కిరీటం, పదునైన ముళ్ళుతో ముళ్ళ కిరీటం పెట్టి ఆ కర్ర తీసుకొని ఆ ముళ్ళ కిరీటం మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడతా ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉమ్మి వేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. మరొక పక్క అపహసిస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. నువ్వు రక్షించుకో, చూద్దాం, నువ్వు యూదుల రాజువా, నువ్వు ఇది అని విపరీతమైన అపహాసం. అది నెమ్మదిగా జరగలేదు, స్మూత్గా జరగలేదు. చాలా భయంకరమైనటువంటి క్రూరమైన చర్యగా జరిగింది. యేసుక్రీస్తు వారిని అపహసించడం, సిలువ వేయడం చాలా క్రూరంగా జరిగింది.
ఒక మనిషికి జరగాల్సినట్లుగా జరగల. పశువు కంటే హీనంగా యేసుక్రీస్తు వారిని హింసించారు. నిజంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఆయనలాగా ఎవ్వరూ హింసింపబడలేదు అని అంటే మనకు తెలియలా, మనకు అర్థం కాల. మనం జాగ్రత్తగా చదివితే తెలుస్తుంది ఆయన్ని ఎంత తీవ్రంగా హింసించారని. ముళ్ళ కిరీటం పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడితే ఏంటండి తల పరిస్థితి? ఆయన మనిషి కాదా? ఆయనది శరీరం కాదా? ఆయన పడేది బాధ కాదా? ఆయన ఏమన్నా వాళ్ళు ఏమన్నా ముద్దును కొడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఒక రాయిని కొడుతున్నారా? మనిషినండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుతూ ఉన్నారండి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన్ని తీసుకొని పోయరి. యేసుక్రీస్తు అంటే అంగి తీసేశారు. మరలా ఆ రెడ్ అంగిని, ఆ ఎర్ర అంగిని తీసివేసి ఇంతకుముందు ఏ వస్త్రాలైతే యేసుప్రభువు వారు వేసుకుని వచ్చాడో, ఏ అంగీలు వేసుకుని వచ్చాడో ఆ అంగిని మళ్ళీ తొడిగించారు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి, సిలువ వేయడానికి చిత్రహింసలతో సిద్ధం చేశారు. మరణకరమైన హింసలతో సిద్ధం చేశారు. బాధకరమైన హింసలతో ఒక పెండ్లి కుమారుని సిద్ధం చేసినట్టు, ఒక పెండ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పెళ్లికి సిద్ధం చేసినట్టు. మనకి ఎక్కడో ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంది అని అపోస్తల కార్యంలో చెప్పాడు. యెషయా గ్రంథంలో ఉందన్న విషయం అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంలో అనుకుంటా. నపుంసకుడు 32వ వచనంలో అతడు లేఖనము చదువుతున్న భాగం ఏదనగా గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయాను. ఏం దొరకలేదండి యేసుప్రభువు వారికి? న్యాయం దొరకలేదు. న్యాయం కోసం ఆయన ప్రోకులాడలేదు. న్యాయం కోసం ఆయన గొంతు విప్పలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉందో అలాగే మౌనంగా ఉన్నాడటండి. ఆయన నోరు తెరవలేదండి. ఆయన్ని ఉమ్మి వేస్తుంటే నోరు తెరవలేదండి. ముళ్ళ కిరీటం పెట్టి బాతుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుంటుంటే ఆయన నోరు తెరవలేదండి. ఆయన్ని ఏం చేశారండి చివరి వరకు? అక్కడ 31 తర్వాత ఆయనను అపహసించిన తరువాత అంటే ఏం చేస్తున్నారు? అప్పటి వరకు అపహసిస్తూనే ఉన్నారు, అవమానిస్తున్నారు. ఒక్క మాట అంటే ఒక్కటే మాట. ఈరోజు మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే దాన్ని ఎలా ఫీల్ అవుతామండి? మనం ఎన్నిసార్లు ఆలోచిస్తామండి, ఎన్ని విధాలుగా ఆలోచిస్తామండి. ఒక్క మాట అంటే చాలండి మనల్ని. ఆ సమయం అంతా వాళ్ళు పట్టుకొని మరలా సిలువు తీసుకొని వెళ్ళడానికి అప్పగించే సమయం అంతా వారిని, ఆ ప్రభుని అన్యాయంగా అపహసించారండి. నిరపరాధిని అపహసించారండి, నిర్దోషిని అపహసించారండి, ఎలా పడితే అలా మాట్లాడేశారండి. మనకు అపహసించిన తర్వాత అన్నాడు, లేదా అపహసించారు అని చెప్పాడు. కానీ ఏదో ఒకటో రెండో యూదుల రాజు నీవేనా, యూదుల రాజుకు సొమ్ము అన్న పదం వాడాడు. కానీ వాళ్ళు మాట్లాడి రాశారమ్మా, వినలేమేమో. అంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువారిని అపహసించారు. దేవుని కుమారుడైన క్రీస్తుని వాళ్ళు అపహసించారు, ఆయన్ని హింసించారు. ఎందుకండి ఈ బాధ అంతా ఆయన అనుభవించింది? ఆయన ఎందుకు ఈ బాధ అనుభవించవలసిన అవసరం వచ్చింది? అసలు దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, దేవునితో కూడా ఉండవలసిన వాడై ఉండి,
ఎంతో మహోన్నతమైనటువంటి మహిమకరమైన భాగ్యముతో కూడిన స్థలంలో ఉండవలసిన క్రీస్తు ప్రభువు ఎందుకు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకు వచ్చి పాపుల చేత ఆ విధంగా ఆయన ఉమ్మి వేయించుకోవటం, ముళ్ళ కిరీటం పెట్టించుకొని స్పెషల్గా శ్రద్ధగా తయారు చేసి ముళ్ళ కిరీటాన్ని ఆయన మీద పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుతూ ఉంటే 26వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి కొరడాలతో కొట్టించి సిలువ కప్పగించను. కొరడాలతో కొట్టించి సిలువ కప్ప చెప్పారట. వాళ్ళు తీసుకొచ్చి మరలా సిలువ కొరకు వాళ్ళని ఆయన ఎలా సిద్ధం చేశారంటే అపహసిస్తూ ఈ సమయమంతా కూడా ఆయన్ని అంగి మార్చి ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన్ని మోకాళ్ళుని యూదుల రాజానికి శుభమని అపహసించారు. ముళ్ళ కిరీటం పెట్టి రెల్లు తీసుకొని ముళ్ళ కిరీటం మీద ఆయన్ని కొట్టారు. ఆ వస్త్రాలు మరలా ఆ అంగి తీసేసి మార్చేసేసారు. ఎలా ఉందండి ఈ పొజిషన్ చూస్తుంటే మనకి 44వ వచనం వరకు ఈ సిచ్యువేషన్ మనం చూస్తాం. ఈ 27 నుంచి 32 వచనాల్లో మనం చూస్తే జనరల్గా మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈ యేసుక్రీస్తు వారు ఇంత ఘోరమైనటువంటి శ్రమలో మౌనంగా భరించాడు, సైలెంట్గా ఉన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఇంత దారుణంగా హింసిస్తూ అవమానిస్తూ అపహసిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో యేసుక్రీస్తు వారు చర్యలు తీసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఏమైపోతారండి వాళ్ళు యూదులు? అసలు యూదులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కిందకు మనం వెళ్తే నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు ఇది అని చెప్పేసి తలూపుతూ అవమానిస్తూ వెళ్తున్నారని చెప్తాడు. ఒకసారి చూద్దాం. 20:32 నుంచి ఒకసారి చూస్తే, వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా అతడు సిలువ మోయటకు అతన్ని బలవంతము చేసిరి. అంటే ఎవరో ఒకళ్ళు దారిని వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఆయన మ్రానుంది, ఆ మాను ఆయన మోస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పక్కనున్న వాడిని ఎవడనో అరే రారా మ్రాను ఎత్తుకోరా అయింది అని అంటే ఈయన మోయలేకపోతున్నాడు, పడిపోతూ ఉన్నాడు, తట్టుకోలే. ఎందుకు? కొట్టారు కదా, తల మీద కొట్టారు, కొడాలు తీసుకొని వీపు మీద ఒళ్ళంతా చితక బాధేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆయన ఏంటంటే ఆయన దేహాన్ని, ఆయన శరీరాన్ని వదకు తేబడిన గొర్రెలాగా అప్పగించుకున్నాడండి. మనకి శరీరాన్ని అప్పగించుకోవాల్సిన పని లేదండి. ఎక్కడో ఉండి ఒక మాట అంటే చాలండి, మనం ఒప్పుకోం. మనల్ని ఒక్క మాట చురుకు పుట్టేటట్లుగా ఒక మాట అంటే అస్సలు ఒప్పుకోమండి. యేసుక్రీస్తు వారు తన దేహాన్ని పూర్తిగా అప్పగించుకున్నాడండి. చిత్రహింసలు చేస్తున్నారండి వాళ్ళు. మ్రాను పెద్ద మాను ఆయనకి పెట్టేసేసి బహుశా 2 చేతులు పైకి లేపేసి మాను కొట్టేసేసి, లేకపోతే ఆ మాను కట్టేసేసి మొయ్యి అని చెప్పేసి మోపిస్తుంటే ఆయన పడిపోయి లేస్తుంటే అప్పుడు ఎవరు వెళ్తుంటే యూదులే కదా, ఇదారా అని చెప్పేసి వాడిని నువ్వు ఇట్రారా అని ఏ పేరంట, అతని పేరు కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా, అంటే అక్కడ ఉన్నాడు. అప్పుడు అన్నాడు, రే రారా నువ్వు కూడా ఈ సిలువ మొయ్యరా అని చెప్పేసి అతన్ని అక్కడికి నడిపించారు. చెప్పినప్పుడు అతను మోసాడు ఎంతో కొంత. అంటే యేసుక్రీస్తు వారు మోయలేకపోతున్నాడు కదా, కొద్దిగా బహుశా ఆయన బాధలో ఎంతో కొంత బహుశా ఆయన షేర్ చేసుకున్నాడు. ఆయనకు ఆ భాగ్యం కలిగింది. యేసుప్రభు వారి గురించి వాళ్ళకి తెలియదు. బహుశా ఎత్తుకున్న వాడికి కూడా తెలిసి ఉండదు, తర్వాత తెలిసిందేమో, చనిపోయిన తర్వాత తెలిసిందేమో. ఆయన కానీ ఒక్కసారి అక్కడ కానీ కన్ను ఎర్ర చేస్తే వాళ్ళ పరిస్థితులు ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ గొర్రె
వదకు తేబడినట్లుగా ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు, చాలా సాధువుగా ఉన్నాడు. 33వ వచనంలో, వారు కపాలం అనబడి అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటికి వచ్చి, కపాలం కపాలం అంటే పుర్రె, అలాంటి దానికి ఆ పేరు ఉందంట. అక్కడ ఏదో ఒక కొండ ఉంది, బహుశా ఆ కొండ ఆ కపాలంలాగా ఉంటుందట. అందుకని దానికి కపాలం అనే పేరు పెట్టారు. కపాలం అనబడిన అర్ధమిచ్చు గొల్గత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి అంటే బహుశా ఇది ఎలాంటి ద్రాక్ష రసం అంటే, ద్రాక్ష రసం బాగా వాళ్ళు తయారు చేసుకున్న తర్వాత మిగిలింది చేదుగా ఉంటుందట. తయారు చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటిది అది ఎంత చేదుగా ఉండిద్దంటే తాగలేనంత చేదుగా ఉంటుందట. చాలా భయంకరమైన చేదట. ఆ చేదు ద్రాక్ష రసాన్ని ఏం చేశారట వాళ్ళు, ద్రాక్ష రసము త్రాగనిచ్చారు, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకున్నారు. అంటే యేసుక్రీస్తు వారు వస్త్రాలు బహుశా చాలా కాస్ట్లీ అయి ఉంటాయి, చాలా విలువైనవి అయి ఉంటాయి. ఆయన వస్త్రాలని పంచుకున్నారట. ఎందుకు పంచుకొని ఉంటారు? ఆ వస్త్రాలు ఒకవేళ కట్ చేసుకున్నారనుకో, అవి ఇంకెందుకు పనికి రావు. అవి అల్లికగా ఉన్నాయి కదా, ఒకటే అల్లిక కదా యేసుక్రీస్తు వారి వస్త్రాలు. ఇప్పుడు ఎలాంటి అంగీలు కాదు. ఒకవేళ ఎలాంటివి అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునే వాళ్ళేమో, నాకు చేతులు నాకు కాళ్ళు అని. కానీ యేసుక్రీస్తు వారు అంగి మొత్తం ఒకటే అంగి. ఆయన అల్లిక అంటే అల్లినటువంటి ఊలుతో అల్లిన అంగీలు అయి ఉండొచ్చు కనుక ఆ అంగీని ఏం చేశారంటే వాళ్ళు చీట్లు వేసుకున్నారు. అంటే ఎవరికి వచ్చి దాన్ని చీట్లు వేసుకొని ఏం చేశారంట, ఆ వస్త్రాలని పంచుకున్నారు. అది యేసుక్రీస్తు వారు పై వస్త్రం కావచ్చు, అంగి కావచ్చు, లేకపోతే ఇంకా అండర్వేర్ కావచ్చు, లేకపోతే ఏమైనా సరే వాళ్ళు ఏం చేశారు అని అంటే చీట్లు వేసుకొని పంచుకున్నారు యేసుప్రభు వారి వస్త్రాలు. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇప్పుడు వస్త్రాలు పంచేసుకున్నారు, మరి ఆయనకి వస్త్రాల పరిస్థితి ఏంటి? ఇంకో వస్త్రాలు లేవు ఆయనకి. ఏదో మళ్ళీ గుడ్డగా చుట్టుంటారు, ఏదో గుడ్డ కట్టుంటారు, ఇంకా అంతేనండి. ఇంకా బాడీ అంతా కూడా రెడీ టు అనమాట. అది ఇంకా సిలువ వేయడానికి లేదా చంపడానికి, ఆయన కొట్టడానికి, ఇంకా అవమానించడానికి ఆ శరీరాన్ని ఎమిటీగా పెట్టేసేసారు. అది ఎక్స్పెక్ట్ చేయలేమండి మనం. అసలు ఊహకు అందనటువంటి శ్రమలు అండి యేసుప్రభు. మనం అసలు మన ఆలోచనలకు అందనంత తీవ్రంగా హింసించారండి యేసుక్రీస్తు వారిని. చాలా భయంకరంగా హింసించారండి. ఆ ఒట్టి శరీరం మీద వాళ్ళు ప్రతాపం చూపించారండి. ఆ ఒట్టి శరీరం మీద యేసుక్రీస్తు వారు ఎమిటి దేహం మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రతాపం చూపించారండి. ముప్పై 6వ వచనంలో, అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకి కావలి ఉండిరి. యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఆయన చేసిన తప్పేంటో వాళ్ళ సిద్ధాంతం ప్రకారం అక్కడ రాయాలన్నమాట. అది ఈయన నేను యూదుల రాజును అని చెప్పుకుంటమే ఆయన నేరం అని చెప్పేసి అక్కడ ఉంచేశారు. అందుకే సిలువ వేస్తున్నాం అని చెప్పడానికి అక్కడ ఉంచేశారు అనమాట. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. అప్పుడు ఆ మార్గమును వెలుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించిరి. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పాడా యేసుప్రభు వారు? చెప్పలేదా? చెప్పాడు. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను నువ్వే రక్షించుకో. యేసుక్రీస్తు వారు తాను ఇప్పుడు ఆ యూదుల నుంచి రక్షించుకోగలుగుతాడా? రక్షించుకోలేడా? ఇంతకాలం తర్వాత మనకి వాక్యం వచ్చింది కాబట్టి
ఈ గ్రంథం మన మధ్యలోనికి వచ్చింది కాబట్టి మనం అన్యులుగా బ్రతికిన మనకు ధర్మశాస్త్రం గురించి తెలియకుండా ధర్మశాస్త్ర సంబంధమైన యూదుల సంస్కృతి లేని మనకు ఈ విషయాలు తెలియచేయబడ్డాయి కాబట్టి మనకు అర్థమైంది. అదే యూదులకు చెప్తే యూదులు ఒప్పుకుంటారా? ఈ రోజుకి ఒప్పుకోరు యూదులు. యేసుక్రీస్తు వారిని రాజుగా ఈ రోజుకి ఒప్పుకోరు యూదులు. ఇప్పటికి ఇంకా వాళ్ళకి రాజు వస్తాడు, మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారట యూదులు. అంత భయంకరంగా ఆలోచించే యూదులు యేసుక్రీస్తు వారు నేను మీ రాజుని అన్నప్పుడు ఆయన ఎంత తీవ్రంగా హింసించారో మనకి ఇక్కడ రాయబడింది. ఏం చేశారట? వాళ్ళు దూషించారు. ఈయన దేవాలయం అంట 3 దినాల్లో పడగొట్టి కడతాడట. ఈయన రక్షించుకోలేడు. ఈయనంటే దేవుని కుమారుడట. ఏమయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ నుంచి దిగిరా చూద్దాం అని తలలోపుతా ఈయనంట దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాడట. ఈయనంటే దేవుని కుమారుడట, దేవుడంటే ఇష్టమట అని ఆయన్ని అలా అపహసిస్తూ తలలోపుతూ దారిని వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఆయన్ని అపహసించారట. వాళ్ళకి తెలుసా ఆయన కిందకి దిగిరాగలడో దిగిరాలేడో? నిజంగా తెలియదు. చాలా సందర్భాల్లో ఆయన శక్తిని తెలియకుండా, ఆయన బలాన్ని తెలియకుండా శాస్త్రులు పరిచయులు కూడా ఆయన బ్రతికున్నప్పుడు ఆయన అనేక విధాలుగా అపహసించారు. ఆయన ఏమై ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అసలు లేఖనాలను గ్రహించలేదు, ఆయన శక్తిని గ్రహించలేదు, ఆయన బలాన్ని గ్రహించలేదు. అపార్థం చేసుకున్నారు యేసుప్రభు వారిని. ఆయన సులువు మీద ఉంటే నువ్వు దిగిరా, ఆయన దిగొస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి? పాపంలోనే నశించిపోతారు, ఘోరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. ఆయన దిగి రావడము ఆయనకి క్షణం కూడా పట్టదు. ఆ సిలువలో నుంచి కిందకి రావడం, ఆయన హింసిస్తున్న వాళ్ళని హత్య చేయటము ఎంతసేపు పట్టిద్ది ఆయనకి? సెకండ్ కూడా పట్టదు. ఒక్కసారి ప్రభు అక్కడ మనసులో అనుకుంటే చాలు, అలాగే భూమిలో దిగిపోతారు. అలాగే పరలోకం నుంచి అగ్ని వచ్చి కాల్చి పడేస్తుంది వాళ్ళని. అలాంటి శక్తి కలిగిన క్రీస్తు, అలాంటి శక్తి కలిగినటువంటి ప్రభువు, దేవుని కుమారుడైనటువంటి ప్రభువు ఎందుకు ఇంత బాధకరమైనటువంటి హింసను, వేదనలను అవమానిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, వాళ్ళకి నచ్చినట్లుగా బాధ పెడుతూ ఉంటే ఎందుకు భరించాడు ఆయన? ఎందుకు దాన్ని తట్టుకొని అసలు ఎందుకు అంత అవమానాన్ని ఆయన ఫేస్ చేయాలి? ఎందుకు దిగమింగుకోవాలి? ఎందుకు అప్పగించుకొని వదిలేయాలి ఆయన్ని? ఆయన 41వ వచనంలో అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించు, వీడు ఇతరులను రక్షించను, తనే రక్షించుకొనలేడు. ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిని అల్లవాన్ని నమ్ముదాం. ఇన్ని రోజులు చేసిని, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, పక్షవాయువు గల వాళ్ళని బాగు చేశాడు, రక్తస్రావం గల వాళ్ళని బాగు చేశాడు, మోగవారికి మాట ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ చేసినా ఇప్పుడు అంటున్నారు కిందకి దిగి వస్తే నమ్ముతాం అంటున్నారు. కిందకి దిగి వస్తే నమ్ముతారా? నమ్మరా? వీళ్ళు కిందకి దిగి వస్తే నమ్ముతారా? ఎందుకు నమ్మరు? కిందకి దిగి వస్తే ఎందుకు నమ్మరు? ఇన్ని చేస్తే నమ్మలేదు, కిందకి దిగి వస్తే నమ్ముతారా వీళ్ళు? నలభై 43వ వచనంలో వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుడని చెప్పాను. దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కదా ఆయన, కనుక ఆయనకి ఇష్టమైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పిస్తాడుగా. ఇలా మాట్లాడారండి. ఆయన్ని ఒక పక్క కొరడాలతో కొడుతూ, ఒక పక్క ముళ్ళ కిరీటం మీద కొడుతూ, ఉమ్మి వేస్తూ, ఆయన్ని ఇంకా ఏం చేశారంటే
48వ వచనంలో, వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లు తగిలించి, అంటే స్పాంజీ తీసుకొని చిరకలో ముంచి ఆ రెల్లును తగిలించి, అంటే బహుశా అది కర్ర లాంటిది, అదే కర్ర లాంటిది అయి ఉంటుంది, ఆ కర్రకు తగిలించి ఆయనకు అందించారండి. స్పంజిలో నుంచి ముంచి ఎందుకు అందించారు అంటే ఆయన హైట్లో ఉన్నాడు. బహుశా ఏదన్నా చెంబులో తీసుకెళ్ళి ఆయనకి తాగించడం అంటే కుదరదు కాబట్టి ఈ ఈ స్పాంజిని తో తాగించాలని చెప్పేసి దాంట్లో అయితే దేన్ని స్పాంజి తీసుకోవడం బాగానే ఉంది. దేన్ని తాగిచ్చారండి యేసుక్రీస్తు వారికి? చిరక, అంటే చేదు, ఒక భయంకరమైనటువంటి చేదు. ఆ స్పంజిని చిరకలో ముంచి ఆ రెల్లుకు తగిలించి, ఆ కర్రకు తగిలించి ఆ మూతి కాడ పెట్టారండి. ఆయన తీసుకెళ్ళి తాగేసి ఉంటాడు ఆయన శుభ్రంగా. ఆ స్పాంజి నోట్లో పెట్టుకొని తాగేసి ఉంటాడా? ఏం తాగుతాడండి? జస్ట్ మూతి కాడ పెట్టుంటారు. ఆయన తాగి ఉండడు. అసలు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు? అప్పటికి ముళ్ళ కెరటం మీద కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, మ్రాను మీద మోస్తా ఉన్నవాడిని కొట్టుకుంటా తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ చేదు చిరక తాగుతాడా? అంటే ఈ విధంగా ఆయన్ని బాధ పెడితే ఆయన 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. ఆ విధంగా ఆయన చనిపోయాడండి. ఆ విధంగా ఆయన మరణానికి అప్పగించుకున్నాడు తన శరీరాన్ని. యూదులకు అప్పగించుకొని చివరికి ఏం చేశాడు? తన ప్రాణాన్నే అర్పించేసేసాడు, వదిలేసేసాడు. నా దేవా నన్నేలా చెయ్య విడిచితివి అని అన్నాడండి. ఎక్కడుందన్నమాట? 40 లామా సబక్తా అని, నా మాటకు అంటే యేసుక్రీస్తు వారు తన ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని అనుభవించాడు. ఎందుకు ఇంత శ్రమలను యేసుక్రీస్తు వారు అనుభవించవలసి వచ్చింది? ఎందుకు ఇన్ని బాధలు ఆయన పడవలసి వచ్చింది? ఎందుకండి ఈ బాధలు యేసుప్రభు వారు అనుభవించింది? దేనికోసం అనుభవించాడు? అధికారం కోసం అనుభవించాడా? డబ్బు కోసం అనుభవించాడా? పదవి కోసం అనుభవించాడా? దేనికోసం అనుభవించాడండి ఈ శ్రమలో యేసుప్రభు వారు? దేనికోసమమ్మా? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపు వలనని మన పాపముల నిమిత్తము తన శరీరాన్ని ఈ శ్రమలకి ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మన పాపాల కోసం అప్పగించుకున్నాడు. సర్వలోకంలో ఉన్న మనుషులందరి పాపాలు పోవడానికి, ప్రతి మనిషి పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. చివరికి ప్రాణాన్ని ఇచ్చేశాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, మన పాపముల విషయమై చనిపోయి ఎక్కడ మోసాడమ్మా మన పాపాలని? ఆయన మ్రాను మీద ఆయన మ్రాను మోస్తూ ఉంటే ఏం మోస్తున్నాడు ఆయన? మన పాపాలని మోస్తూ ఉన్నాడు ఆయన. ఆయన మోస్తున్న ఆ మ్రాను మీద మన పాపాలని మోస్తూ ఉన్నాడు.
మనము చేసిన పాపాన్ని ఆయన మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు. యోహాను సువార్త 1:29 మనం గమనించినప్పుడు యోహాను అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తూ రాగా చూచి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చూచి ఆయన్ని చూపిస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. లోక పాపం అంతటినీ కూడా ఎలా మోసుకొని పోయాడండి? ఇలాంటి హింసాత్మకమైనటువంటి క్రియల ద్వారా ఆయన ములకీరటం పెడితే మన పాపం పోయింది. ఆయన కొరడాలతో కొట్టబడితే మన పాపం పోవడానికి, ఆయన మ్రాను మీద ఆయన్ని మ్రాను మీద వేలాడతీస్తే మన పాపం పోవడానికి. అంటే మనం పాపంలో ఉండకూడదని, మనం పరిశుద్ధంగా బ్రతకాలని, మనం పరిశుద్ధులం అవ్వాలని, నీతిమంతులం అవ్వాలని, పాపం నుంచి విడుదల పొందాలని మ్రాను మీద వేలాడతీయబడ్డాడు. లోక పాపాన్ని మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు లోక పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు. ఎవ్వరు ఈ ప్రపంచంలో అంత శ్రమలు ఎవ్వరు పడలేదండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న మహామహులు కూడా శాంతి, క్షమ, కరుణ, దయ అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా క్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడతారని. యేసుప్రభువారిని దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా యేసుప్రభువారి విషయంలో ఆయన కరుణామయుడు, ఆయన క్షమాగుణం గలవాడు, ఆయన నిజంగా ఆయనంత క్షమాగుణం ఎవరికి లేదని చెప్పేసి మనం ఫెస్టివల్స్ రోజున పెద్ద వాళ్ళు చెప్తుంటే చూస్తూ ఉంటామండి. మనం అంత కనికరం కలిగినటువంటి కరుణామయుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. 1 యోహాను 2:2 మన పాపముల విషయంలో ఆయన ఎంత మనకి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడో అక్కడ తెలియజేస్తున్నాడండి. ఆయనే మన పాపములకు, అంటే పాపములో ఉండి ఘోరమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం వలన శాపాన్ని అనుభవిస్తూ, కలహాలు అనుభవిస్తూ నశించిపోకుండా ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు వారు తన మరణం వలన, తన శ్రమల వలన మనకిచ్చాడండి. స్ట్రెస్ ఏమో ఆయన తీసుకున్నాడు, వేదన ఆయన తీసుకున్నాడు, శ్రమ ఆయన తీసుకున్నాడు, బాధ ఆయన తీసుకున్నాడు, శాంతి మనకిచ్చాడు. అందుకే యేసుప్రభువు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా కాడి తేలికగాను నా భారమేనా సులువుగాను ఉంటుంది అన్నది. అమ్మా, సులువుగా ఉంటుంది అంటే నెమ్మదిగా ఉంటారు, శాంతియుతంగా ఉంటారు. మనము శాంతియుతంగా ఉండడం కొరకు, మనం ప్రశాంతంగా ఉండడం కొరకు ఆయన బల్యంతో పొడవబడ్డాడు. ఆయన ముళ్ళ కిరీటం ఉమ్మివేయబడ్డాడు, ఆయన ఏడవబడ్డాడు, ఆయన మ్రాను కట్టి ఆయన మొయ్యలేక పడిపోయి లేస్తా ఉంటే సీమోన్ని జోడించారు వాళ్ళు. అప్పుడు సీమోన్ని బదలాయిస్తే సీమోను కూడా యేసుక్రీస్తు వారి శిలువను కొంతమేర హెల్ప్ చేసి మోసాడు. అలాంటి కఠినమైనటువంటి హింసలో యేసుప్రభువు వారు భరించడానికి కారణం ఏంటంటే మనము శాంతియుతంగా ప్రశాంతమైనటువంటి దేవుని పిల్లలుగా బ్రతకాలని. నా పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయాడు అన్న విషయం ఎంతమందికి అర్థమైందండి? నేను పాపం చేయకుండా బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయాడు అన్న సంగతి నిజంగా ఒక వ్యక్తికి అర్థమైతే ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడు, ఎలా బ్రతుకుతారు? జీవితంలో మళ్ళా పాపం చేయరని అర్థమైతే, ఈ లోకానికి అర్థం కాలేదు కాబట్టి లోకం పాపంలో బ్రతుకుతుంది. విశ్వాసంలో బ్రతుకుతున్న మనకి
అర్థం అయ్యిందా? అర్థం కాలేదా? అర్థం అయితే ఎన్నటికీ పాపం చెయ్యం. అర్థం కాకపోతే పాపం చేస్తూనే దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూనే దేవుణ్ణి ఆరాధన చేస్తాం. మనం పాపం చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామనంటే యేసుప్రభువు వారు ఎందుకు ఇన్ని శ్రమలు భరించాడో మనకు అర్థమైనట్ట, అర్థం కానట్ట? అర్థం కాల. మనకు అర్థం కాల. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ఎలా ఆయన చనిపోయాడో, ఎలా ఆయన మరణించాడో, అణువణువు ఎన్ని ఇబ్బందులు ఆయన పెట్టబడ్డాడో, ఆయన దేహాన్ని ఎలా అప్పగించుకున్నాడో, ఆయన తను తాను ఎలాగ అప్పగించుకున్నాడో, గొర్రెపిల్లలాగా మౌనంగా ఎలాగున్నాడో స్పష్టంగా మన ముందు గ్రంథంలో రాయబడిందండి. ఈరోజు మనం చదువుకోగలిగితే, నిజంగా ఆలోచించగలిగితే, ఆ చిత్రహింసలను చూడలేక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శిష్యులే వెళ్ళిపోయారని అంటే, ఆ బాధలను చూడలేక ఆ శిష్యులు వెళ్ళిపోయారు అని అంటే ఎంత వాళ్ళకి మనసుకు వచ్చినట్లు చేసేసారు ఆయన శరీరాన్ని, యేసుక్రీస్తు వారి శరీరాన్ని. నాగటి సాలలాగా దున్నేరో, కొరడాలతో చీల్చారో, బల్లెలతో పొడిచారో, ఉమ్మివేశారో, వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు. తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన అప్పగించుకోకుండా కొద్దిగా ఆలోచన చేసినా సరే వాళ్ళు పరిస్థితి స్మాష్. ఆయన ఏమీ నెగిటివ్గా ఆలోచించలేదు. తను తాను అప్పగించుకున్నాడు, వదిలివేశాడు. చివరికి ఆయన ప్రాణం విడిచాడు. ఈరోజు ఎందుకు యేసుక్రీస్తు వారు చనిపోయాడు అని అంటే, మనం పాపము చేస్తూ బ్రతకకూడదు అని, పాపములో ఉండి చనిపోకూడదు అని. ఒకవేళ లోకస్తుల విషయంలో అయితే వాళ్ళు పాపములో ఉండకూడదు. యేసుప్రభువు వారు నీ పాపం కోసం చనిపోయాడు, నీ అపరాధం కోసం చనిపోయాడు, నీ ఘోరమైనటువంటి అసభ్యకరమైన జీవితం కోసం చనిపోయాడు. ఒకవేళ చనిపోయాడు కాబట్టి లోకస్తులైతే అంటే మనం పాపం చేసాం, మనం మోసంలో బ్రతుకుతున్నాం, మనం అన్యాయంగా బ్రతుకుతున్నాం, మనం అవివేకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మన పాపాలను ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధులం అవ్వాలి అని లోకస్తులు ఆలోచించాలి. అర్థమైతే ఆలోచిస్తారు. మనకు అర్థమైతే మనం ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతున్నాం. నిజంగా యేసుక్రీస్తు వారు ఎంత శ్రమలు నా కోసం పడ్డాడు, ఆయన భరించాడు అని నిజంగా మనకు అర్థమైతే మనం పాపం చెయ్యం. నోటి మాటతో పాపం చెయ్యం, క్రియలతో పాపం చెయ్యం, ఆలోచనల్లో పాపం చెయ్యం, నిర్ణయాల్లో పాపం చెయ్యం, మన సంతోషంలో పాపం చూసుకోం, వ్యర్థమైనటువంటి అనవసరమైన వాటిల్లో ఆనందాన్ని వెతుక్కోం. ఆనందం కూడా క్రమంగా ఆనందిస్తాం, పాపం లేని ఆనందాన్ని అనుభవిస్తాం, పరిశుద్ధంగా ఆనందిస్తాం. మోసం చేస్తూ ఆనందించం, కొట్టి ఆనందించం, శత్రువులు బాధపడుతుంటే ఆనందించం, మనకు నచ్చని వాళ్ళకి నష్టం జరిగితే ఆనందించం. అంతా అసలు పాపం జోలికి పోము. ఇంకా నిజంగా యేసుక్రీస్తు వారు అర్థమైతే, ఆయన ఎందుకు మన కొరకు చనిపోయాడో అర్థమైతే అంత నీతిగా బ్రతుకుతాం. ఎందుకంటే మనం నీతిమంతులుగా ఉండడమే యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన కాల్చిన రక్తానికి ప్రతిఫలం. ఆయన రక్తం చిందించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనం నీతిమంతులుగా బ్రతకడం. మనం ఒకవేళ ఇంకా అబద్ధం ఆడుతూ బ్రతుకుతున్నామంటే యేసు వారు నీకోసం చనిపోయిన విషయం నాకు అర్థం కాలేదు, నేను మోసం చేస్తూ బ్రతుకుతున్నానంటే ప్రభు చనిపోయింది అర్థం కాలేదు. ఈ లోకంలో ఏ కారణం పనిచేయదండి యేసు వారు శ్రమల ఎదుట. ఏ కారణం పనిచేయదండి. మనం ఎన్ని కారణాలు చెప్పుకున్నా పని చేయవండి. సహోదరులారా, ఎన్ని రీజన్స్ చెప్పుకున్నా పని చేయవండి యేసు వారు మరణం ఎదుట. ఏవేవో చెప్పుకోవచ్చు మనకున్న సిల్లీ రీజన్స్. ప్రభు శ్రమలు ఎదుట అవి అన్నదగినవి కావు. లేకపోతే ప్రభు కష్టాలతో పోల్చుకుంటే అవి అసలు ఎందుకు పనికిరావు. కాబట్టి మనకు అర్థమైతే
పరిశుద్ధంగా బ్రతుకుతాం, నీతిగా బ్రతుకుతాం, యథార్థంగా బ్రతుకుతాం, నమ్మకంగా బ్రతుకుతాం, హార్ట్ఫుల్గా బ్రతుకుతాం. ఎందుకంటే నా పాపముల నుంచి నేను విడుదల పొందటానికే నా ప్రభువు నా కొరకు చిత్రహింసలు అనుభవించాడు. ఒకటి తర్వాత ఒకడు కొడతా ఉంటే ముళ్ళ కిరీటం పెట్టి ఒక్కసారి కొడితేనే తల ఎలా ఉండిద్దమ్మా? ఆ పదునైన ముళ్ళతో కిరీటం అల్లి పైన పెట్టి ఒక్కసారి కొడితేనే ఎలాగుండిద్ది తల? తల నొప్పి వస్తేనే భరించలేము మనము. ఆ ముళ్ళ కిరీటం పెట్టి కొడుతుంటే పరిస్థితి ఏంటి? మన పాపం పోవడానికి ఆయన ఆ బాధపడ్డాడు. మనం పాపం పూర్తిగా ఆ పాప క్షమాపణ విడుదల పొంది మనం శాంతియుతమైన పశ్చాత్తాపం నుంచి అపరాధం నుంచి విడుదల పొందటానికి యేసుప్రభువు వారు ఆ ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన దాన్ని సహించాడు, దాన్ని భరించాడు. ఎందుకంటే ఆయనకి మన పాపం కనిపిస్తుంది. నేను ఇది తప్పించుకుంటే ప్రజలు పాపంలోనే ఉండి నశిస్తారు. ఒక్క మాట నేను తూలేనంటే పాపంలోనే ఉండి నశిస్తారు. నేను ఈ సిలువ మీద నుంచి కిందకి దిగానంటే ఈ పాపంలో నుంచి నశిస్తారు. వాళ్ళకి తెలియక నువ్వు దిగిరా అంటున్నాడు. ఆయన దిగొస్తే వీళ్ళు ఏమైపోతారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రభునందు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేశాం. ఆ రోజు మనం వరకు చెప్పుకుంటూ ఉంటాం. ఏదో సందర్భాల్లో యేసుప్రభువు వారు మన కొరకు చనిపోయాడు అంటే ఏదో సింపుల్ థింగ్ కాదు. చాలా భయంకరమైన శ్రమ, భయంకరమైన వేదనలు భరించి చనిపోయాడు. ఆ ఘోరమైనటువంటి మరణం ఈరోజు మన పాపం నుంచి విడుదల చేసింది అన్న విషయం మనకు అర్థం కావాలి. మనం పాపం నుంచి విడుదలైన వాళ్ళమైతే ఇంకా పాపం చేస్తూ బ్రతకటం ఏంటి? ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ బ్రతకటం ఏంటి? లేదండి, ఇంకా పాపంలో బ్రతకొద్దండి. ఇంకా పాపంలో బ్రతకొద్దు, పరిశుద్ధంగా బ్రతుకుదాం, పరిశుద్ధమైన గుణగణాలతో బ్రతుకుదాం, పరిశుద్ధమైన లక్షణాలతో జీవిద్దాం. పరిశుద్ధమైన లక్షణాలతో జీవిద్దామా? ఇంకా పాపం చేస్తూ బ్రతుకుదామమ్మా? పరిశుద్ధమైన లక్షణాలతో బ్రతుకుదాం. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? మన కోసం ఘోరమైన మరణాన్ని అనుభవించాడు యేసుప్రభువు వారు. అంత మరణానికి ప్రతిఫలం మరి మన వలనే అవుతుందన్నప్పుడు ఆ సీమోను ఏదో కొద్దిగా మాను మోసినట్టుగానో, లేకపోతే ఆ సహోదరులు ఎవరో మరి ప్రభుకి అంగెలు కుట్టిచ్చిచ్చినట్లుగానో, కనీసం మన కోసం ఆయన చెప్తుంది. వాళ్ళంటే ప్రభు కోసం చేసి ఇచ్చారు. ఈరోజు మన కోసం మనం పరిశుద్ధంగా బ్రతికితే నిత్యజీవం మనకే దొరుకుతుంది. యేసుప్రభువు వారేమో మన కోసం చనిపోయాడు. కొద్దిగా అయినా మనం ఆలోచన చేసి పరిశుద్ధంగా బ్రతకడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనం అలా జీవించడం వలన బోల్డ్ అన్ని మేలులు ఆత్మ సంబంధంగా మనం అనుభవిస్తాం. ఈ మాటలు మన ఆత్మీయ జీవితాలకి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయని నేను భావిస్తూ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.